హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 6-9 ప్రేక్షకులకు నమస్కారం. నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది 24/11/2024 ఆదివారం నుంచి 30/11/2024 శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉండటం, తృతీయలో కుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రుడు, పంచమ కేతువు, సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రుడు, దశమ శనైశ్వరుడు, ఏకాదశ రాహు సంచారం. మరి ప్రతి ప్రయత్నం చాలా సానుకూలంగా సాగుతోంది, కానీ ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. కష్టం ఎక్కువగా ఉంది, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనోధైర్యం కోల్పోకండి. జీవితంలో జన్మగురువు యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల మంచి జరిగే చోట కొద్దిగా అపవాదవమానాలు, జీవితంలో గెలిచే ముందు మీరు పడేటువంటి కష్టం, మీ ఇబ్బందులు మనం అర్థం చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి సప్తమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందటం, చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, రావాల్సిన ధనం సకాలంలో అందకపోవటం, మనోధైర్యాన్ని అప్పుడప్పుడు కోల్పోతూ ఉండటం. ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాలతో విజయం సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఈ రాశి వారికి తృతీయ కుజుని సంచారం వల్ల మధ్యవర్తుల వ్యవహారంలో వీలైనంతగా మీరు కొంత సమయాన్ని తీసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఆర్థిక ఏదైనా సంబంధాలు పెంచుకునేటువంటి వారు, పార్ట్నర్షిప్ చేసుకునేటువంటి వారు ఈ వారాంతంలో ఆగి నిర్ణయాలు తీసుకోవటం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చక్కగా చేసుకునేటువంటి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో చంద్రుడు యొక్క సంచారం అర్ధాష్టమ చంద్రుడు చక్కటి శుభఫలితాలు అందించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. మరి ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ రాశి వారికి అష్టమ శుక్రుని యొక్క సంచారం, జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉన్నారు. వృషభ రాశి వారికి ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. చక్కగా సోమవారం, ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం పరమేశ్వరుడికి పంచాక్షరి నామాన్ని, ఒక ఆవునేయి దీపాన్ని పెట్టండి. చక్కగా విశేషంగా పంచామృత అభిషేకాన్ని చేయించుకోండి. మనోధైర్యం పెరుగుతుంది. జన్మతః మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి కార్యాచరణ వల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు ప్రతిరోజు పఠనం చేయండి. వృషభ రాశి వారికి వీలైనంత చక్కటి శుభ విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.